కృష్ణా గుంటూరు జిల్లాల వరప్రదాయిని ప్రకాశం బ్యారేజీ అమరావతి శంకుస్థాపన కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు ఆహ్వానం పలికేలా బ్యారేజీని అలంకరించారు. నవ్యాంధ్ర రాజధానికి పునాది రాయి పడుతున్న వేళ అతిరథ మహారథులను ప్రారంభంటోంది. ప్రకాశం బ్యారేజీ విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే మార్గంలో ముఖద్వారం. సుమారు 1.5 కిలోమీటర్ పొడవుండే బ్యారేజ్ అటు గుంటూరు జిల్లా తాడేపల్లిని, ఇటు విజయవాడను కలుపుతుంది. తాజాగా ఆంధ్రుల కలల రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చే మహామహులకు స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. విజయవాడ ప్రాచుర్యాన్ని తెలిపే విధంగా దీని రూపురేఖలను మార్చేశారు. తెలుగు నేల నలుమూలల నుంచి తరలివచ్చే జనం కోసం కొత్త రంగులు, జెండాలతో సింగారించుకుని ఆత్మీయంగా పలకరిస్తోంది. కృష్ణమ్మ చేతిలోని నీటి కలశంలా ప్రకాశం బ్యారేజీ దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుస్తోంది. బ్యారేజీని సుందరీకరించాలని సంకల్పించిన ప్రభుత్వం శరవేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంది. 70 మందికి పైగా పెయింటర్లు రంగులద్దారు. రంగురంగుల జెండాలతో ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. రాత్రిపూట విద్యుత్ కాంతులు వెరజిమ్మేలా బ్యారేజీని అలంకరించారు. రాత్రివేళ ఇక్కడ అందాలు ద్విగుణీకృతమవుతున్నాయి. స్థానికులతో పాటు చూసే వీక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. బ్యారేజీ అందాలను చూసేందుకు రాత్రిపూట అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడకు వస్తున్నారు.